మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సో మరొక వ్యక్తి ఉన్నారనమాట, తోట ధర్మేందర్ అని చెప్పి. సో గల్ఫ్ బాధిత కుటుంబాల కోసం ఆ పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో ప్రముఖమైన వ్యక్తి అనమాట. సో తనతో మాట్లాడదాం. ఏ విధంగా అనిపిస్తుంది సార్ మరి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత? అంటే చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. సో ఏ విధంగా అనిపిస్తుంది? అంటే హామీలు ఏమైనా తగ్గినాయి అనిపిస్తుందా? ఇంకా కొత్తగా ఏమైనా హామీలు ఇస్తే బాగుండి అనిపిస్తుందా ఈ గల్ఫ్ బాధిత కుటుంబాలకి? నమస్కారం, నా పేరు తోట ధర్మేందర్. నాది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ పోత్గల్ గ్రామం. నేను గత 12 సంవత్సరాలు గల్ఫ్ దేశంలో పనిచేసి అక్కడ కష్టాలు చూసి వచ్చిన వ్యక్తిని. నేను అక్కడ పడుతున్న కష్టాలను చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలుగా గల్ఫ్ ఉద్యమంలో, గల్ఫ్ జేఏసీలో, అదేవిధంగా ప్రవాస మిత్ర లేబర్ యూనియన్, అదేవిధంగా బీడబ్ల్యూఐలో మన గల్ఫ్ సంక్షేమం కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మా గల్ఫ్ కార్మికులకు బడ్జెట్లో 500 కోట్లు పెట్టి గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు 205 జీవో తీసుకొచ్చి మా గల్ఫ్ కార్మికులకు అండగా ఉన్నారు. అయితే ఈ కట్ ఆఫ్ డేట్ అనేది డిసెంబర్ 7, 2023 పెట్టిర్రు. దాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2014 జూన్ 2 నుంచి పెడితే బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2400 మంది చనిపోయారని చెప్పి మాకు అంచనా ఉంది. వీళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రెస్ ఇవ్వాలని చెప్పి మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తూ ఉన్నాం. మలేషియాలో ఎన్ఆర్ఐఎస్ఎల్ అధ్యక్షురాలు శాంతిప్రియ గారు మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. అంటే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి గల్ఫ్ బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి కొత్త హామీల గురించి, వాళ్ళకి ఇచ్చిన గల్ఫ్ భరోసా గురించి తన ఒపీనియన్ ఏ విధంగా ఉందనేది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే, నా పేరు శాంతిప్రియ యాదవ్. మలేషియా నుంచి వచ్చాను. మలేషియాని రిప్రజెంట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. గత 2 decadesగా నేను హెల్ప్ చేస్తూనే ఉన్నాను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి మలేషియాలో. అండ్ ఇది మొదటిసారి ప్రవాసీ కోసం మరి రేవంత్ అన్న గారు ఇలాంటి ప్రోగ్రాం పెట్టినందుకు రేవంత్ అన్న గారికి చాలా థ్యాంక్స్. మొదటిసారి చెప్పుకోవడానికి ఒక వేదిక దొరికింది మాకు. ఇంతకుముందు మేము ఓన్లీ చిట్టిబాబు గారు ఉన్నారు ఎన్ఆర్ఐఎస్ఎల్ నుంచి, అతనికి మెసేజ్ చేసి సార్ ఈ లెటర్ ఇవ్వండి, గవర్నమెంట్ పంపండి అని రిక్వెస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఒక వేదిక ఏర్పాటు చేసినందుకు అందరికీ ఈజీగా వస్తారు, వచ్చి ఇక్కడ కంప్లైంట్స్ ఇచ్చి త్రూ గవర్నమెంట్ సాల్వ్ అవుతుందని భావిస్తున్నాము. సో అక్కడ ఒంటరిగా నేను పోరాడుతూ నాకు ఒక సపోర్ట్ లేకుండా ఉండే, ఇప్పుడు నాకు ఒక సపోర్ట్ దొరికింది. మొదటిసారి సపోర్ట్ ఉంది, మాకు కమిటీ వస్తుంది. సో సంతోషంగా ఉన్నాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.